మహాగణుడు మహోన్నతుడైన దేవుని నామములో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము ధ్యానిందామండి. 103వ కీర్తన 11వ వచనం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగానున్నది. ప్రియులారా, ఈ మాటలో దేవుని ప్రేమ కనబడుతుంది, ఆయన దీవించే దీవెన కనబడుతుంది, జీవితాన్ని బలపరిచే కనికరము కనబడుతుంది. దేవుని యొక్క మాట ద్వారా ఆయన ఎంత ఉన్నతముగా మనల్ని ప్రేమిస్తున్నాడో, భూమి కంటే ఆకాశం అంత ఉన్నతముగా ఉన్నది. భూమి మీద నిలబడిన మనిషి మానవుడు ఆకాశం వైపు చూసినప్పుడు ఆశ్చర్యము కలిగిద్ది. ఆహా, ఎంత సృష్టి అందముగా దేవుడు తయారు చేశారు, ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నది అని ఆలోచన చేస్తారు. ప్రియ స్నేహితులారా, ఇంత సౌందర్యమైన సృష్టిలో దేవుడు మనల్ని సృష్టించారు కదండి. మరి ఇంత అందంగా ఉన్న సృష్టిలోనూ ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన ఎంత అందగాడై ఉంటాడో ఒక్కసారి ఆలోచన చేయాలి. అంతటి ప్రేమాస్వరూపి ఉన్నతమైన దీవెన కృప మనకివ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాడు. ప్రతి మానవుని ఆ విధముగా ఆయన ప్రేమించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. గొర్రెల దొడ్డులున్న దావీదు గారిని దేవుడు అంత ఉన్నతమైన ఇశ్రాయేలు దేశమునకు రాజుగా మార్చాడంటే ఉన్నతమైన దీవెన కాదండి. దేవుని ప్రేమ గొప్పది కదండి. మన జీవితాలను కూడా అటువంటి ప్రేమను ఆయన కురిపిస్తూ ఉన్నాడు. అంత ఆశీర్వదించబడిన దావీదు మహారాజు లోబడి తగ్గించుకునే ఉన్నాడు. సామ్యూయేలు గ్రంథములో మనం చూస్తే ఆయన లోపలికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమనంటే, దేవ, ఇంతగా నన్ను ఇచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏపాటిది. దావీదు జీవితం చూడండి, ఎంత తగ్గింపు. గనుక ఆయన హెచ్చించబడ్డాడు. చాలామంది హెచ్చించబడిన తర్వాత దేవునికి దూరం అయిపోతారు. అందుకే నిత్య రాజ్యాన్ని కోల్పోతారు, దేవుని యొక్క సన్నిధిని కోల్పోతారు. నాకు నేనే అని అహంతో నడుస్తుంటారు, కనుక పడిపోతారు, జారిపోతారు. అటువంటి బలహీనతలు మనం గురవ్వకుండా ఉండాలంటే తగ్గింపు జీవితం కలిగి బ్రతకాలి. దేవుని సన్నిధిలో ఒదిగిపోయే వారిగా ఉండాలి. గొర్రెలను మేపుట మాన్పించి తన బిడ్డలైన ఇశ్రాయేలులను మేపుటకు దావీదుని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎంత నమ్మకస్తుడు! నమ్మకంగా ప్రతి నిత్యము కూడా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి నమ్మకత్వం కలిగి దేవుని చెందిన ఒదిగిపోయేలా ఉందాము. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. నాయనా, దావీదు గారి లాంటి గొప్ప మనసు మాకు దయచేయండి, తగ్గింపు మాకు దయచేయండి, ఎంత ఎదిగినా ఒదిగిపోయే మనసు మాకు దయచేయండి. ప్రభువా, నీ సన్నిధిలో ఉన్న మక్కువ దావీదు గారికి ఎంతో ఉన్నదని మేము లేఖనాల్లో చూస్తున్నాం. అటువంటి మక్కువతో నీ సన్నిధిలో జీవించటానికి, అటువంటి మక్కువతో నీ సన్నిధిలో బ్రతకటానికి తీర్మానం చేసుకుంటుండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ రాజ్యమునకు వారసులుగా మార్చమని, ఎవరే కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక.